హాయ్, ఎక్సో మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. క్రమం తప్పకుండా దేశ విదేశాల వంటకాలు మీకు పరిచయం చేస్తున్న మీ ఇంటి వంట ఇదిగో ఈ రోజు కూడా మేము ముందుకు వచ్చింది. ఈ రోజు మనం సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఉంటున్న రాధిక గారింటికి వచ్చాం. రాధిక గారు మీ ఇంటి వంటలో 2 రుచికరమైన వంటకాలు పరిచయం చేస్తామంటూ వారింటికి ఆహ్వానించారండి. పదండి రాధిక గారు చూపించే రుచులు ఏంటో చూద్దాం. హలో రాధిక గారు. హాయ్ సుమలత, ఈరోజు మా ఇంటికి పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నాకు ఈరోజు ఇట్లాంటి వంట చూపిస్తే నడవదండి, చాలా వెరైటీ అండ్ టేస్టీ వంట కావాలి. ఓకే ఓకే డెఫినెట్గా. ఏ వంట చూపిస్తున్నారు ఇంతకీ? ఈరోజు మైసూర్ పిడుపు చేస్తున్నాను. ఇది ఏ పదార్థంతో తయారవుతుంది? అరటికాయ. అరటికాయతోనా? ఓకే, మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా? ఓకే, ఉడికించిన అరటికాయలు, కారం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, పసుపు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు, ఉప్పు, నూనె. ఓ వెరీ సింపుల్. మైసూర్ పిడుపు అంటే నేను తెలియని ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అనుకోలేదు. సింపుల్, మన ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ. ఒకసారి అరటికాయ బౌల్ ఇవ్వండి. ఫస్ట్ ఇది కొంచెం ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట. ఓహో, అంటే తొక్క తీయకూడదు? తొక్క తీయకూడదు, అంటే ఉడికిన తర్వాత తొక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఉప్పు అండ్ పసుపు వేసి కొంచెం మధ్యలోకి కట్ చేసి, అరటికాయ పెద్దగా ఉంటుంది, కట్ చేసి ఉప్పు పసుపు వేసి, అంటే విజిల్ పెట్టాలా అండి? విజిల్ పెట్టాలి, ఒక విజిల్ చాలు. ఒక్క విజిల్ చాలు. ఓకే, ఇప్పుడండి ఇప్పుడు ఇవి పొట్టు తీసేసుకోవాలి అనమాట. ఓకే, తీసేస్తారా? తీసేస్తాను. ఈజీగా వచ్చేస్తుంది అనమాట, ఇట్లా ఉడకబెడితే ఈజీగా వచ్చేస్తుంది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అంటే ఒక విజిల్ పెట్టేసుకుంటే టైం ఏం అవసరం. ఇప్పుడు బాగా మొత్తం స్మాష్ చేసాను. చూస్తున్నారు కదండి, ఉడికించిన అరటికాయల్ని తొక్క తీసేసి వాటిని ఒక బౌల్లో వేసుకొని మొత్తం మ్యాష్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా స్మాష్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టాలన్నమాట. ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేస్తాను. అంటే కర్రీ మొత్తానికి సరిపడా వేయాలండి? కొద్దిగా వేసి కొంచెం మళ్ళీ తాలింపులో వేస్తాను. ఇప్పుడు దీని వరకు వేస్తున్నాను అనమాట. ఓకే, కొద్దిగా కారం, పొడి, కొద్దిగా పసుపు. అంటే బాగా నల్లగా అయిపోకుండా నల్లగా అయిపోకుండా కొంచెం ఉప్పు కారం పట్టుకోవడానికని కొద్దిగా బాగా కలిపేసి పక్కన ఒక 10 minutes పెట్టేస్తే ఈ అరటికాయ అంతా పట్టేసుకుంటుంది. ఓకే, కొంచెం పిండి పిండిగా ఉంటుంది కదా, కాయకు ఉప్పు కారం బాగా పడుతుంది. కొద్దిగా ఆయిల్ కూడా డ్రాప్ వేసుకుంటే ఈజీగా ఈక్వల్గా అంటుకుంటుంది. చేయికి అంటుకో. కొద్దిగా నూనె చుక్క కూడా వేసుకోండి, ఈవెన్గా అంటుకుంటుంది అనమాట ఆయిల్ వేస్తే. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసాం, ఒక 10 minutes పక్కన పెట్టేసాం. అవునా? ఓకే, ఈ లోపు మనం ఉల్లిపాయలు అవన్నీ తాలింపు వేయించుకోవచ్చు. ఓకే, తాలింపు పెట్టేద్దామండి. పెట్టేద్దామండి. ఓహో సుమలత గారు, ఈ పాత్ర ఇంత తళతళగా మెరుస్తుంది. రాధిక గారు, ఈ పాత్రలో మెరుపు మాత్రమే కనిపిస్తుంది, బ్యాక్టీరియా కనిపించదండి. ఇందులో బ్యాక్టీరియా పాత్రలో? పాత్రలు మెరిసినంత మాత్రాన దాంట్లో బ్యాక్టీరియా లేదని అనుకోకూడదు. అలాగా? రాధిక గారు, ఈ పాత్రని ఎక్సో డిష్ అండ్ రౌండ్తో శుభ్రం చేసామండి. ఈ ఎక్సో డిష్ అండ్ రౌండ్తో శుభ్రం చేసిన పాత్రలు తలతలా మెరుస్తాయి, బ్యాక్టీరియాని నిర్మూలిస్తుంది, ఇది మనల్ని మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలా బాగుందండి. ఇక్కడ నుంచి నేను కూడా ఎక్సోనే వాడతాను, యూజ్ చేస్తాను. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఓకే, మనం వంట స్టార్ట్ చేసేద్దామండి. చేద్దామండి. ఇంకా స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఓకే, నేను చేసాను. మొత్తం ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ వేస్తాను. ఓకే, కొంచెం హీట్ అయ్యింది, ఆయిల్ వేస్తాను. ఫస్ట్ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చి, 2-3 ఓకే తుంచేసి కట్ చేసి వేసేసుకో. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే, వెల్లుల్లి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసాను. వెల్లుల్లి. తర్వాత ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ఇవి కొంచెం బాగా ఫ్రై కావాలి. ఇంకా మీరు ఏం చేస్తారు అరటికాయని? ఆల్మోస్ట్ కర్రీస్ కాకుండా స్నాక్స్ ఏమైనా చేస్తారా వీటితో? అంటే బజ్జీ మాదిరిగా చేస్తాను. అరటికాయ బజ్జీ. వడ కూడా చేసుకోవచ్చండి, ఇలాగే మ్యాష్ చేసి పచ్చిమిరపకాయ ముక్కలు అవన్నీ వేసేసి, బియ్యపిండి, శనగపిండి, కొంచెం శనగపిండి అక్కర్లా, ఓన్లీ బియ్యం పిండి వేసి చిన్న చిన్న బిల్లల్లాగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అట్లా కూడా. ఓకే ఓకే, ట్రై చేస్తాను. ఓకే, సో ఉల్లిపాయలు వేగుతున్నాయి మనకి.
చూడడానికి బాగున్నాయి కదా, మంచి కొద్దిగా కరివేపాకు కూడా వేసేది. ఓకే అండి. కొద్దిగా పసుపు అందులో ఆల్రెడీ వేసాను కదా, కొద్దిగా కొంచెం. ఓకే, ఇప్పుడు ఇది వేసేయచ్చా? అది వేసేసాను. ఇది ఆల్రెడీ ఉడికించింది కాబట్టి మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు కదా, అవసరం ఉండదు. అందుకే ఉల్లిపాయలు మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇది వేసామన్నమాట. కొంచెం ఇది బాగా వేగాలి. వేగాలి. ఇంకా కొంచెం సాల్ట్ మళ్ళీ వేస్తాను. అప్పుడు మనం దాని వరకే వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా, దానికి కొంచెం కొద్దిగా సాల్ట్ అండ్ కారం అవసరం లేదండి. కారం ఇంకా అవసరం లేదు. మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫస్ట్ అందులో కారం వేసాం కదా, కొంచెం ధనియాల పొడి వేస్తాను, ఒక స్పూన్, చిన్న స్పూన్. కలర్ఫుల్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. చూసుకుంటేనే అనిపిస్తుంది. నెయ్యి వేసుకొని బాగుంటుంది. తీసేద్దాం సుమలత, అయిపోయింది. ఓకే, సర్వ్ చేస్తారా? ఓకే. సుమలత, వేడి వేడి మైసూర్ పిడుపు రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పి ఎలా ఉందో. తప్పకుండా అండి. చాలా బాగుండారండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు అరటికాయ కొంచెం చప్పచప్పగా అట్లా అనిపించట్లేదు, ఉప్పు కారం బాగా పట్టించిన ఈవెన్ గా ఉంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ అరటికాయ పిడుపుకి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరొకసారి చూద్దాం. మైసూర్ పిడుపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, కారం పొడి, ఉప్పు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ధనియాల పొడి. మైసూర్ పిడుపు తయారు చేసుకోవడానికి ముందుగా అరటికాయని మధ్యలో కట్ చేసి కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించి తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలా ఉడికించిన అరటికాయల్ని పొట్టు తీసేసి ఆ అరటికాయల్ని ఒక బౌల్లో వేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఒక స్పూన్ నూనె కూడా వేసి కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు, అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపెట్టిన అరటికాయ ముద్ద కూడా వేసి కాసేపు ఫ్రై చేసి ఆ తర్వాత దాంట్లో ధనియాల పొడి వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని వడ్డించుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మైసూర్ పిడుపు తయారు.